ఏమో అనుకుంటాం గాని అతి తెలివి మంతులు మోసగాళ్ళకే మోసగాళ్ళు సారీ మొనగాళ్ళకే మొనగాళ్ళు సైంటిస్టులకే సైంటిస్టులు ఇంజనీర్లకే ఇంజనీర్లు ఏడనో లేరోల్లో మన హైదరాబాద్ చుట్టుముట్టే ఉన్నారు. కడుపు కొత్తే అక్షరం ముక్క రాకున్నా ఐఐటీల చదివినోళ్ళ కంటే చాలా తెలివి మంతులు ఉన్నారు. వాళ్ళ తెలివి ముందు ఎవ్వలన్నా బలదురు కావాల్సిందే. వాళ్ళ లలిత కళలు ఎంతటోళ్ళైనా పరిశాన్ అయిపోవాల్సిందే. ఏంది మల్లీశ్వరి గంతగనం తారీఫ్ చేస్తున్నావు, ఇంతకు ఎవలాళ్ళు అని అంటారా? తారీఫ్ చేసుడు కాదు, అసలు వాళ్ళను చూసి మెచ్చుకోవాలనా లేకుంటే పొట్టు పొట్టు తిట్టాలనా మీకే సమజ్ కాదు. చూడుండ్రి మరి. అయితే అప్పుడప్పుడు రోడ్డు మీద పెట్టిన బండ్లు మాయమైతుంటాయి కదనొల్లా. గదేనొల్లా దొంగలు ఎత్తుకపోతుంటారు. బండికి తాళమేసినా గాని దొంగతనం చేస్తుంటారు. ఇగో వీడు అసోంటి దొంగోడే కావచ్చు. ఈడ రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఉన్నది. దీని ధర దగ్గర 2.5 లక్షల మీదనే ఉంటదోల్లో. 2.5 లక్షల బండి అంటే ఎంత బందవస్తుగా తయారు చేస్తారో కదా. కానీ గా బండిని కూడా వీడు ఎట్లా మాయం చేస్తాడో చేసి చూయిస్తున్నాడు. చూడాలే మీరు. అసలైతే బండి ఎత్తుకోవాలంటే హ్యాండిల్ లాక్ దియాలే. వీడెట్లా తీస్తాడో చూడురిగా. తీరా వారి తీ. అబ్బరే బిడ్డ, ఒకటే దెబ్బకు లాకు గీకు అంత పోయింది కదా. తాళం చెయ్యి లేకున్నా షాల్ చేసి దంచుకపోతున్నాడు. ఆ పర్ఫార్మెన్స్ కూడా చూసి తీరాలే మీరు. डायरेक्ट कर देता है इसी में चल कर चालू అయిపోయానా? వీడు చూస్తే ఎట్లున్నాడోల్లా. చదువు కూడా చక్కగా చదువుకోనట్టే కొడుతున్నది. కానీ 2.5 లక్షల బండిని 2 నిమిషాలలో పొతం చేసి పడేసిండు. మరి వీని అతి తెలివికి తారీఫ్ చేస్తారా, దొంగ బుద్ధికి చెవులు విండి తిడతారా, లేకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళకి చెప్పి నీ కంపెనీ ఇజ్జత్ తీసే మొనగాడు వచ్చిందని అంటారా? మీ ఇష్టం. उसके बाद चालू करो डायरेक्ट कर देता है इसी में चल कर चालू అన్నట్టు హైదరాబాదులా గట్లున్నాడా? పనుల పని ఇప్పుడు సూర్యాపేటకు పోదాం రాన్రి. ఈడ ఇద్దరు కలిసి ఒక బండి మీద వచ్చిర్రు కదా. అటు కుక్క కూడా ఉన్నది. ఒక ఇంటి ముంగట ఆగిండ్రు. కుక్కనేమో బిల్లి బిత్తిరి దాని లెక్క చూస్తాంది. దానికో బిస్కౌట్ వేసినట్టున్నది వాళ్ళు. ఇక ఇంకొకడు లోపలికి నడుచుకుంటూ పోయిండు. బండితోని బయటకు వచ్చిండు. కథం ఒక్క బండి మీద వచ్చి 2 బండ్ల మీద పోయిర్రు. మార్కెట్కు పోయి ఆలుగడ్డ బజ్జీలు తిన్నంత ఈజీగా బండ్లనెత్తుకపోయిర్రు వీళ్ళు.